హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఒకప్పుడు నారా లోకేష్ మైక్ ముందుకు గాని వచ్చి ఎళ్ళిన తర్వాత అందరూ చెక్ చేసుకుంటారనమాట. ఫోన్‌లు గాని, సోషల్ మీడియాలు గాని అన్నీ. ఎందుకంటే మంచి స్టఫ్ ఇచ్చి ఎళ్తాడు అన్న. అట్లుండేవాడు నారా లోకేష్. తర్వాత క్రమేణా ఓకే. ఎట్లా నేర్చుకున్నాడు. తప్పుల నుంచి తెలుసుకున్నాడు. ఇప్పుడు బానే ఉంది. ఇప్పుడు అంత పెద్ద స్టఫ్ ఏం రావట్లేదు ఆయన దగ్గర నుంచి. ఆ స్టఫ్ లేని లోటునేమో జగన్మోహన్ రెడ్డి గారు భర్తించాలని బాగా కంకణం కట్టుకున్నట్టున్నారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి పెద్ద స్టఫ్ ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడప్పుడు ఇచ్చినా గాని సర్లే అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ ఇప్పుడు అన్న గాని ప్రెస్ మీట్ పెట్టినా మీడియా ముందరకు వస్తున్న ఆఫ్‌కోర్స్ మీడియా ముందరకు రావాలండి. ప్రెస్ మీట్లు పెట్టినా, ఇంకా ఏమన్నా చేస్తున్నా గానీ స్టఫ్. అది మేమర్స్ ఉంటారు కదా! పండగ చేసుకుంటారు. సోషల్ మీడియా నిండా అన్న వ్యవహారమే నిండిపోతూ ఉంటదనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇయాల అన్నొచ్చాడు. అన్నొచ్చి రాజధాని మీద కొన్ని మంచి స్టఫ్ ఇచ్చెళ్ళాడనమాట. ఫస్ట్ రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు. దేశానికి ఈ రాజధాని అనేది ఉంటది గానీ, రాష్ట్రాలకు రాజధాని అనేది ఉండదు అని చెప్పాడు. ఓకే. ఆ మాట అన్నప్పుడు మరి మీరు ఇది తెలిసినప్పుడు బహుశా ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులని అసలు ఆ మాట ఎట్లా పలికారు సార్? అప్పుడే పగలకుండా ఉండాల్సింది. అప్పుడే చెప్పుండాల్సింది. రాజ్యాంగంలో లేదు ఈ పదము. నేను పలకనని. పలికారు. ఎందుకు పలికారో మనకు తెలీదు. పలికారు. అది అయిపోయింది. మళ్ళీ ఏం చెప్తారు? జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ ఏర్పడినప్పుడు ఆ రాష్ట్ర రాజధానులను వాళ్ళే నిర్ణయించుకున్నారు. కేంద్రం ఏం నిర్ణయించలేదు అని చెప్పారు. కరెక్టే సార్. అక్కడ వాళ్ళు ఒకసారి గవర్నమెంట్‌లో ఉన్నోళ్ళు నిర్ణయించుకుంటే ఇంక అయి మార్చరేమో అని కేంద్రం కూడా నమ్మింది. అట్లా ఎవరు ఎప్పుడు ఇట్లా చేయలేదు కదా! అంతేగాని గవర్నమెంట్ మారినప్పుడల్లా నేను రాజధాని మారుస్తానన్న నాయకులు ఎవరు ఇంతవరకు చూడలేదు. మనమందరం ట్రెండ్ సెట్టర్స్ అని వాళ్ళకి తెలీదు కదా! అందుకని అప్పుడు వాళ్ళు తలదూర్చలేదు. బట్ ఇప్పుడు మీరు ట్రెండ్ సెట్టర్ అయిపోయారు కదా! ఇప్పుడు కూడా వాళ్ళేం తలదూర్చట్లేదులే. వాళ్ళే ఈ కేంద్రమే గాని తలదూరిస్తే మీరు 3 రాజధానులు అన్నప్పుడు పళ్ళు కూడా చేతిలో గాని పెట్టుంటే మీరు ఇంత ఇదైతే చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకి మీ రాజ్యసభ ఎంపీలు అవసరము. అప్పట్లో మీ ఎంపీలు అవసరము. అయన్నీ ఉండయి కాబట్టి హ్మ్. వాళ్ళు పెద్దగా తలదూర్చలేదు. సర్లే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నారు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు తందాన ఆడేసినావు. అయిపోయింది. ఇప్పుడు కూడా దానికి వాళ్ళని కూడా అనాల కేంద్రంలో ఉండే వాళ్ళని కూడా. ఎందుకంటే వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాలను తొంగలో దొక్కారనమాట మిమ్మల్ని అడ్డం పెట్టుకొని. మీరు కూడా ఏంది నెక్స్ట్ టైం గెలిచినా గానీ మనం ఎంపీలు మన రాజ్యసభలను అందరం సపోర్ట్ చేస్తాం. మనం కూడా ఇక్కడ రాజధాని గురించి అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. కేంద్రానికి పంపిస్తాం. మాది అప్రూవ్ చేయమంటే చేసేస్తారులే. మనం ఏముంది ఈజీగా మార్చుకోవచ్చులనే ధైర్యం. ఎందుకంటే 2019, 24 మధ్యలో వాళ్ళు ఇచ్చిన అలుసే కదా! ఆ అలుసును చూసుకొని మీకు మంచి ధైర్యం వచ్చిందనమాట. అందుకే మళ్ళీ మేము తీర్మానం చేయలేమా? మేము మార్చలేమా? అన్నంత ధైర్యంగా మాట్లాడుతున్నారు మీరు. ఇంకా ఇవన్నీ పక్కన పెడితే మీరు ఈరోజు మంచి సూచన చేశారు సార్. అసలు మామూలు సూచన కాదు. ఏందది? మచిలీపట్నంలో నుంచి విజయవాడలోంచి గుంటూరులోంచి మావి గన్. సరే దాంట్లో గన్ ఉంది. జగన్ అన్న వస్తుందని తెలిస్తే మీరు ఇంకోటి ఏదైనా పెట్టుకోమంటారు. అది ఏం పేరు సార్? ఆ పేరు చూసి అబ్బా! నా భవిష్యత్తులాగుంది సార్. అప్పట్లో ఎప్పుడో పిల్లాడికి ఒక పేరు పెట్టారు చూసారు. ఎవరో వచ్చి దేవుడని. దాని అమ్మ మొగుడు పేరు సార్. ఆ దేవుడి కంటే దాని అమ్మ మొగుడు పేరు ఇదైతే. మావిగన్ అబ్బా! దీన్ని చూస్తే నాకు మిచిగన్ గుర్తొస్తుంది. మావిగన్ అంటాం. అసలు ఆ పేరన్న అసలు ఆ పేరింటేనే అబ్బా! మంచి పేరు పెట్టారా క్యాపిటల్ కన్నట్టు ఉందా? ఏదో తీసుకొని నూకేటట్టుందా? ఎట్లా ఏం మాట్లాడతారు? అసలు మీకు ఆ సలహా ఇచ్చిన తలక మాసిన ఎవరు నాకు అర్థం కాదు. ఒకవేళ వాళ్ళు సలహా ఇస్తే మీకు ఎట్లా తీసుకోబుద్దయింది? నాకు అర్థం కాదు. లేదు స్వామి ఇది ఏం పేరు రా బాబు, ఇది పేరుని చూస్తేనే అని కాండ్రు చుమ్ముతారని మనకు కనీసం సెన్స్ పనిచేయట్లేదు సార్. ఏం సార్ ఆ పేరు? ఆ పేరేంది? వ్యవహారం ఏంది? అయినా మీరు ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటున్నారు కదా! ఇంతకుముందు మరి 33,000 ఎకరాలు కావాల్సింది రాజధానికి ఈ అమరావతి ప్రాంతంలో ఆ మాట ఎందుకు మాట్లాడినారు సార్? ఏం సార్ ఒక స్టాండ్ మళ్ళీ మేము మాట తప్పమంటారు, మడమ తిప్పమంటుంటారు. మీరు చేసే పనులు, మీరు చెప్పే మాటలకి చేసే పనులకి అసలు పొంతనే ఉండదు సార్. మొత్తానికైతే ఈ మావి గన్ అని మధ్యాహ్నం నుంచి మోగిపోతుంది సోషల్ మీడియాలో గాని. అసలు మీమ్ గాడైపోతున్నారు సార్ మీరు. జగన్ గారు. ఇది పక్కన పెడితే ఒకప్పుడు రాహుల్ గాంధీని అందరూ పీఎం చేయాలనుకునే వాళ్ళు అనమాట. ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీలో ఉండే పెద్దలందరూ జాతీయ స్థాయిలో వాళ్ళు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ను ఇది అత్యంత దుర్మార్గంగా ఎడగొట్టి పక్కన పెట్టారో, ఆంధ్రప్రదేశ్ యొక్క ఉసురు పోసుకొని ఆయన ఇయ్యాల సెంట్రల్ లెవెల్లో ఒక పప్పులాగానే కొనసాగుతున్నాడు. నాకు తెలిసి ఇంకా ఆయన అయితే పీఎం అయ్యేదిలే, సచ్చేదిలే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని ఎడగొట్టారు. అట్లా అయిపోయింది. ఆ తర్వాత
ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ సంఖ నాకిపోయింది. కానీ ఇప్పుడు ఈ రాజధానిని పట్టుకున్నాడు జగన్. రాజధానిని పట్టుకున్న నుంచి పార్టీ గ్రాఫ్ అయితే డౌన్ అవుతూనే వస్తుంది. మొన్న 11 రావడానికి ఇది కారణం, చాలా ఉన్నాయిలే, బట్ ఇదిగా చాలా మెయిన్ కారణము. ఇంకా కూడా మనం చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవచ్చు. ఇప్పుడు కేంద్రం ఉంది, అప్పుడు వ్యవసాయ చట్టాల మీద చాలా మొండిగా పోయింది, రైతుల వ్యతిరేకతను గమనించింది, వెనక్కి తగ్గింది. తప్పేంది, నరేంద్ర మోడీ అంత తోడి వెనక్కి తగ్గాడు, మనకెందుకు అంత ఇగో? మనం కూడా ఒకసారి అమరావతిలో చెప్పు దెబ్బలు తిన్నాం, నెత్తి మీద దబి మీద మొట్టికాయలు వేసి మరి 11 సీట్లు ఇచ్చారు. సరే వెనక్కి తగ్గితే తప్పేముంది? అబ్బా మనం ఏంటంటే దాని మీద ఇది మాట మీద నిలబడే వ్యవహారం కాదు, మొండి ఏదో ఇగో ఆ ఇగోకు పోతున్నారు. కాంగ్రెస్ మన రాష్ట్రంలో విభజించి ఎలా అయితే మట్టి కొట్టుకోపోయిందో, మీరు అమరావతిని పట్టుకొని దాని మీద నిజంగా దాంతో పాటే మీ పార్టీ కూడా సంకనాకి పోయేలాగుందని నాకైతే అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.